ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే అన్న గత 3 రోజులు కూడా వరద అనేది కూడా వర్షం పడకపోవడం వల్ల క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. రాత్రే వరద వచ్చింది. మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అంటే మీరేం అయ్యా, నేను దానికన్నా ముందు అసలు ఏం జరిగింది చెప్తాను. ఇక్కడ ఆదివారం ఉదయం 6 గంటలకు వరద స్టార్ట్ అయింది విజయవాడ సింగనగర్ ప్రాంతంలో. ఈ వరద శుక్రవారం నైట్ కొండపల్లిలో చేరింది, కొండపల్లి వచ్చింది. శనివారం కొండపల్లిలో ఉన్న శాంతినగర్ ఏరియాని, ఎస్టీ కాలనీని, ఆర్సీఎం కాలనీ ఖాళీ చేయించారు. అంటే శుక్రవారం నైట్, శనివారం 24 గంటల సమయం ఈ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా. 24 గంటల సమయంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే నిమ్మక నీరుతుందా అంటే వదిలేద్దాం అనుకున్నారా? ఆ వాటర్ కానీ అటు కానీ మళ్ళీ చెడితే మహా అయితే BTS మునిగేది, లేదా కృష్ణాంధ్ర ఇంకో లెవెల్ పెరిగేది. ఎంత ప్రాణ నష్టం జరిగేది కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ టీవీలో చూపిస్తుంది అంతా కూడా అబద్ధం. ఇక్కడ జరుగుతున్న రియాలిటీ వేరు. మేము అంతమందికి అన్ని లక్షల మందికి ఫుడ్ ఇచ్చాం, ఇన్ని లక్షల మంది ఫుడ్ ఇచ్చాం అనే మాటలు సొల్లు మాటలు. డ్రోన్లు తిప్పడం ఎంత సొల్లు, రియాలిటీ వేరు. దయచేసి జరిగిన నష్టం ఎట్లా జరిగింది నేను అడుగుతుంది అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ని, మత పెద్దలను, కుల పెద్దలను, కుల సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను, ప్రతిపక్షాలను, పాలకపక్షాన్ని అడుగుతున్నా, స్వచ్ఛందంగా నిజాయితీతో పనిచేయండి. ఈ యొక్క ఆపత్కాల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులుగా ఉన్నారు. దయచేసి వాళ్ళకు చూసినట్లయితే ఆ వాంబే కాలనీ చివరి ఇప్పుడు 4 రోజులు అయిందంట భోజనం అందక. ఎక్కడెక్కడ డంప్ చేస్తున్నారు. మనకు విజయవాడ కృష్ణానదిలో వాటర్ బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ తెచ్చి వాలంటీర్గా చెప్తే సందులో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తారు. దయచేసి ఇక్కడ ఫుడ్ అందుతుంది. మీ మీడియాలో కూడా చెప్తున్నాను, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడ మాత్రమే కవర్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఇక్కడ కవర్ చేసి ఫుడ్ అందుతుందని చెప్తున్నారు. ఈ సింగనగర్ ప్రాంతంలో దాదాపు 6 లక్షల మంది జనాభా ఉన్నారు. అంటే 1/4 ఆఫ్ విజయవాడ ఈజ్ హియర్. దయచేసి నేను అడుగుతుంది ఒకటే, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తేనే మొత్తం సొల్లు, నిజం కాదు. దయచేసి క్షేత్రస్థాయిలో పనిచేయండి. జరిగిన నష్టాన్ని మనం పూరించలేం కనుక ఏ విధంగా మన పేదలకు హెల్ప్ చేయాలని చెప్పి సహాయం చేద్దాం. ఇదే కోరుతున్నాను దయచేసి. సార్, మీడియా వారికి అలాగే ఈ ప్రభుత్వాలకి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. గత 4 రోజులుగా ఇక్కడ సింగినగర్ ఈ ప్రాంతంలో, రాజరాజేశ్వరిపేట, సింగినగర్, పాయికాపురం, కంట్రిక, నున్న ప్రాంతాల్లో ప్రజలు విపరీతంగా ఎన్నో బాధలు పడుతున్నారు. వాటర్ ఫ్లడ్ ఈ రోజు తగ్గింది అనుకుంటే ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ ఫ్లడ్ పెరిగింది. దాదాపు 3 అడుగుల లోతు పెరిగింది. సో ఇటువంటి కార్యక్రమంలో NDRF బృందాలు కానివ్వండి, ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఆర్గనైజేషన్లు కానివ్వండి, అందరూ కూడా సహృదయంతో ఆలోచించి లోపల సుదీర ప్రాంతాల్లో ఎవరైతే లోపలికి ఉన్నారో కాలనీస్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, తల్లులు, అదేవిధంగా ముసలివారు ఆహారం దొరక్క మరియు తాగునీరు లేక చాలా అవస్థలు పడుతున్నారు. మనం కనిపించేది సింగనగర్ ఈ ఏరియా మాత్రం ఒడ్డు వరకే ఉన్నాం. చేసే సేవలు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ వరకు ఇస్తున్నారు. సుదూర ప్రాంతాలంటే లోపలికి ఒక 2 కిలోమీటర్ల లోపలికి మనం వెళ్ళగలిగితే లోపల కాలనీస్లో ముసలివారు అలాగే చిన్నపిల్లల తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవస్థలు, కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు. అక్కడ దాకా ఎవరూ పోవట్లేదు. ఒడ్డు మీద మాత్రమే, ఒడ్డు మీద ఉన్న వాళ్ళే తీసుకొని బస్సాలు వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ బ్యాగులు కానీ తీసుకొని ఇక్కడ తిని వేస్ట్ చేస్తున్నారు తప్ప అందాల్సినటువంటి బాధితులకి, లోపల ఉన్నటువంటి నిజమైన బాధితులు ఎవరైనా వారికి మాత్రం ఎటువంటి సహాయం అందట్లేదు. దయచేసి కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ, ఇక్కడ ఎవరైతే ఉన్నారో IAS ఆఫీసులు, వాళ్ళు చొరవ తీసుకొని NDRF బృందాలను కానీ తగినది ఆ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని ఏదైనా ప్రైవేట్ బోట్స్ కానీ లేదంటే చిన్న మినీ బోట్స్ సహాయంతో మనం కాలనీస్లోకి, ఈ లోపల సందుల్లో కానీ కాలనీలోకి వెళ్ళగలిగి వాళ్ళకి సప్లై చేయగలిగితే వాళ్ళు కొన్ని రోజులైనా సరే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫుడ్, ఆహారం మనం అందించగలిగితే కొంచెం సేఫ్గా ఉంటారు. ఈ బోటులు కూడా లోపలికి ఏది కూడా కనిపించట్లేదు. మీరు చూడండి, ఒక్క బోటు కూడా లేదు. బోటులన్నీ కూడా ఒడ్డు మీదే ఉన్నాయి. ప్రైవేట్ బోట్స్ వారు ఎవరైనా మనం అడిగితే వారు డబ్బులు వసూలు చేసే పరిస్థితి. ప్రైవేట్ బోట్స్ వారు NDRF బృందాలు వచ్చేప్పటికి వాళ్ళు ఒడ్డు మీద 1 కిలోమీటర్ లోపలికి వెళ్తున్నారు తప్ప లోపలికి దాకా వారు వెళ్ళట్లేదు. దయచేసి ప్రభుత్వం వారు దృష్టికి మీడియా వారు తీసుకెళ్ళి లోపల ఎవరైతే కాలనీస్లో, సందుల్లో ఉన్నారో వాళ్ళ దాకా ఫుడ్ కానీ, ఆహారం కానీ, ఇది వాటర్ కానీ అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి విన్నవిస్తున్నాం.